Now application of rightmost non-zero digit. Application of rightmost non-zero digit. Application of rightmost non-zero digit. అప్లికేషన్ ఆఫ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. జనరల్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే న్యూమరికల్ వాల్యూస్కి ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఇస్తే ఆల్ ద క్వశ్చన్స్ విల్ హ్యావ్ అన్ ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఇస్తే, ఇవ్వకుంటే ట్రెడిషనల్ మెథడ్ మీకు అందరికీ తెలుసు. ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఇస్తే మనము యూస్ చేసే మెథడ్స్, అది నంబర్ సిస్టమ్ కావచ్చు, అరిథమెటిక్ కావచ్చు, ఆల్జీబ్రా కావచ్చు, ఏదైనా కావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏమేం మెథడ్స్ యూస్ చేస్తాము. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. దీని ద్వారా కొన్ని ఆన్సర్లు తప్పు అని చెప్పగలుగుతాం. ప్రైమ్ నంబర్ చాలా ఇంపార్టెంట్ సార్. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ప్రధాన సంఖ్య రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈరోజు ఫౌండేషన్ చెప్తాను, రైట్. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్. ఈ 4 మీకు చాలా బాగా వచ్చి ఉండాలి సార్. డివిజిబిలిటీ రూల్. 4వది డిజిటల్ సమ్. ఆన్సర్ ఆప్షన్స్ ఉండి రైట్. ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఉంటే, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ కనుక ఉంటే, న్యూమరికల్ వాల్యూ అంటే ఏంటి సార్? అంకెలు, సంఖ్యలు. క్వశ్చన్లో కనుక న్యూమరికల్ వాల్యూ ఉంటే ఈ 4 కాన్సెప్ట్స్ మీకు వచ్చి ఉండాలి. ఈ 4 కాన్సెప్ట్స్ మీకు వచ్చి ఉండాలి. ఏంటా కాన్సెప్ట్స్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్య, డివిజిబిలిటీ రూల్. నెక్స్ట్ వన్ ఎంత? డిజిటల్ సమ్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రైమ్ నంబర్, డివిజిబిలిటీ రూల్ అండ్ డిజిటల్ సమ్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్. 12 has become 36. 34 will become how much? Examples. Question 1. చాలా జాగ్రత్తగా వినండి. 12 కనుక 36 అవుతే 34 ఎంత అవుతుంది? మీరు ఎలా చేస్తారంటే 34/12 into 36. పర్ఫెక్ట్లీ రైట్ మెథడ్. 12 మూడుల 34 మూడుల 102. పర్ఫెక్ట్గా ఆన్సర్ సంపాదిస్తున్నారు మీరు ఆన్సర్ని సంపాదిస్తున్నారు. నాకు ఆన్సర్ని సంపాదించడం అవసరం లేదు. 4 ఆప్షన్లలో ఏది తప్పు అని నేర్చుకునే పద్ధతులు నేను ఈరోజు నేర్చుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ క్లాస్ ఆన్ మ్యాథ్స్ వితౌట్ మ్యాథమెటిక్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ ఒక మాట అన్నాడు, మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ ఎక్స్. మ్యాథమెటిక్స్ అనేది ఎక్స్ ఫైండ్ చేయడం కాదు సార్, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైండింగ్ వై. చాలా డీపర్ మీనింగ్ ఉంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఫైండింగ్ వై. ఎందుకు వచ్చింది అని కనుక్కోవడమే మ్యాథమెటిక్స్. మన మ్యాక్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో చక్కగా నేర్పిస్తారు. ఆ ఏజ్ గ్రూప్ వరకు అది ఇంపార్టెంట్. మీరు ఏజ్ పెరిగే కొద్దీ మీ మెథడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మ్యాథ్స్ కూడా పెరగాలి. మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ వై. ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్గా ఆప్షన్స్ ఉన్నాయి 102, 106, 202. మీకు అన్ని డౌట్స్ వస్తాయి. 112 కావాల్సుకొని 3 ఆప్షన్లలో 2 పెట్టాను. నాకు ఇక్కడ చూడండి సార్, 12 ఈజ్, ఇది మనకు ఎగ్జాంపుల్ సార్. నేను తీసుకునే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు గూగుల్లో దొరుకుతాయి. గూగుల్లో దొరికేటి ప్రాబ్లమ్స్ కాదు, నేను ఎలా ఆలోచిస్తున్నానో చెప్పడానికే ఆ ప్రాబ్లమ్స్ని గూగుల్ నుంచి తీసుకున్నాను. 12:36 అయింది. 34 ఎంత అవుతుంది? మనం ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద మాత్రమే చూస్తాను. ఇది 2, ఇది 6. ఓన్లీ నా కాన్సన్ట్రేషన్
రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే ఉంటుంది. 2 6 అయింది, 2 6 అయింది. 2ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 6 వస్తుంది. 2 3 6, 2 8 16. అంటే యూనిట్ డిజిట్ని 3 తోటైనా చేయొచ్చు, 8 తోటైనా చేయొచ్చు, 8 తోటైనా చేయొచ్చు. ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైంది కదా సార్? 2 3s are 6, 2 8s are 6. మొత్తం నంబర్ చూడట్లేదు. ఇది 3 డిజిట్ ఉన్నది, ఇది 4 డిజిట్ ఉన్నది, అప్పుడు కష్టం అవుతుంది ఇలా చేస్తే. ఒకసారి వేసి చూడండి. 2 ఈజ్ బికమింగ్ 6 ఇంటూ 3. 4 3s are ఎంత? 4 3s are ఎంత? 2. ఆన్సర్లో రైట్ మోస్ట్ 2 ఉండాలి. ఆన్సర్లో రైట్ మోస్ట్ 2 ఉండాలి. సెకండ్ ఆప్షన్ తీసేశాను. 106 తీసేశాను. 106 తీసేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ మరి 3 ఆప్షన్లు ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ చూడండి సార్, 112లో 7 అనే ప్రధాన సంఖ్య ఉన్నది. 7 ఇంటూ 16. దీంట్లో లేదు, దీంట్లో లేదు, దీంట్లో లేదు. దీంట్లో ఎందుకు ఉంటుంది సార్? తీసేసేయండి. 202లో ప్రధాన సంఖ్య 101 ఉంది. 202 ఈజ్ రైట్. 202 ఈజ్ 2 ఇంటూ 101. అంటే 101 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకు ఉంటుంది? తీసేసేయండి. 3 ఆప్షన్లు తీసేశాను. ఆన్సర్ ఎంత? 102. ఆన్సర్ ఎంత? 102. నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్లు చెప్పాను? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్రైమ్ నంబర్ చెప్పాను. ఆర్ ఇలా అయినా చూసుకోండి, మీరు లెఫ్ట్ నుంచి రైట్కైనా రావచ్చు, టాప్ టు బాటమ్ అయినా కావచ్చు. ఇది మీరు చేస్తే రైట్. ఈ 2 నంబర్లో ఒకటి 17కు సంబంధించిన ప్రధాన సంఖ్య ఉన్నది. ఈ 2కు సంబంధించి ఒక నంబర్ 17కు సంబంధించి ఉండాలి. 102. 17 6ల 102. అందరికీ సింపుల్ ప్రాబ్లం, అందరికీ అర్థమైందా? ఇది సింపుల్. నేను మీకు చెప్పాను లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 కొన్ని క్లాసుల తర్వాత సార్ ఇంత ఈజీగా అయిపోతుంది ఏంటి సార్ అని మీరు అంటారు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో రైట్ మోస్ట్ ప్రైమ్ నంబర్ ఈ 2 చెప్తున్నాను. ఎందుకనంటే డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో, నాకు తెలిసి రేపో ఎల్లుండో డివిజిబిలిటీ రూల్ కంప్లీట్ సెషన్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అది చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. లెవెల్ 0లో నేను ఈ 2 కాన్సెప్ట్స్ని పూర్తిగా ఫోకస్ చేస్తాను.